వైసీపీ పార్టీ ఎమ్మెల్యే గారు తాటిపత్రి చంద్రశేఖర్ గారు జాబ్ క్యాలెండర్ పైన, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారి పైన ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడడం జరిగింది. జాబ్ క్యాలెండర్ గురించి ఆయన మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ కాదు, ఇది జోక్ క్యాలెండర్ అని చెప్పడం జరిగింది. అయ్యా తాటిపత్రి చంద్రశేఖర్ గారు, మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం. 2019లో జాబ్ క్యాలెండర్ అని పేరు చెప్పి మీరు అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏ ఒక్క పోస్ట్ అయినా నియామకం చేపట్టారని కూడా మేము చంద్రశేఖర్ గారిని అడుగుతున్నాం. మీరా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండేది మేమా అని కూడా ఈ సందర్భంగా చంద్రశేఖర్ గారిని అడుగుతున్నాం. అయ్యా మా యువగలం పేరుతో నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ జాబ్ క్యాలెండర్ ను ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మాట నిలబెట్టుకొని మెగా డిఎస్సి నియామకం చేపట్టి టీచర్ పోస్టుల నియామకం పారదర్శకంగా చేపట్టిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా చంద్రశేఖర్ గారికి తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న మాట నిలబెట్టుకునే ఉద్దేశంతోనే నిన్నటి ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ అంతేకాకుండా ఎప్పుడు రిలీజ్ చేస్తామో వాటి ప్రక్రియ కూడా పారదర్శకంగా జరిగే విధంగా చెప్పడం జరిగింది మా ముఖ్యమంత్రి వర్యులు. ఈ మాటలు మీకు గుర్తుకు రావటం లేదా అని కూడా ఈ సందర్భంగా చంద్రశేఖర్ గారిని మేము అడుగుతున్నాం. మీకు నిబద్ధత లేదు, పారదర్శకత లేదు, ఒక పద్ధతి లేదు. 2019 నుంచి 24 వరకు మీరు అధికారంలో ఉండి నిరుద్యోగ యువతను వారి బంగారం భవిష్యత్తును నాశనం చేసింది మీరు కాదని కూడా ఈ సందర్భంగా మేము వైసీపీ పార్టీ ఎమ్మెల్యేని మేము అడుగుతున్నాం. అంతేకాకుండా ఆయన వైసీపీ పాలనలో మొత్తం యువత గంజాయి పాలై ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న మాట వాస్తవం కాదని కూడా ఈ సందర్భంగా మేము చంద్రశేఖర్ గారిని అడుగుతున్నాం. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి ఈ రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రయాణం సాగిస్తున్నారు. అది మీకు నచ్చక మీరు 24 గంటలు కూటమి ప్రభుత్వం పైన, మా యువ నాయకుడు లోకేష్ గారి పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇలాగే మాట్లాడితే మీకున్న 11 సీట్లు కూడా పోయి మీరు ఇళ్లకు పరిమితం కావాల్సిన సమయం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా చంద్రశేఖర్ గారికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీరు నోరు అదుపులో పెట్టుకోకపోతే రానున్న రోజుల్లో తగిన గుణపాఠం కూడా చెప్తామని కూడా ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ గారిని మరొకసారి హెచ్చరిస్తున్నాం. తాటిపత్రి చంద్రశేఖర్ గారు లోకేష్ గారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, జాబ్ క్యాలెండర్ పైన అవాకులు చెవాకులు పేలడంతో ఆయనను ఈ రోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో టవర్ క్లాక్ సెంటర్ లో ఆదేశాల మేరకు టవర్ క్లాక్ సెంటర్ లో ఆయన దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ చంద్రశేఖర్ గారు ఇష్టం వచ్చినట్లు జాబ్ క్యాలెండర్ పైన, లోకేష్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడడం జరిగింది. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా చంద్రశేఖర్ గారిని హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా 2019 నుంచి 24 వరకు ఏ ఒక్క పోస్టు నియామకమన్నా చేపట్టారని కూడా ఈ సందర్భంగా చంద్రశేఖర్ గారిని మేము అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మెగా డిఎస్సిని విడుదల చేసి టీచర్ పోస్టుల నియామకం చేపట్టింది వాస్తవం కాదని కూడా ఈ సందర్భంగా చంద్రశేఖర్ గారిని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఏ పోస్టులను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తామో వాటి ప్రక్రియ ఏ విధంగా ఉంటుందని పారదర్శకంగా నియామకాలు చేపట్టేది కూటమి ప్రభుత్వము. మీరు అన్యాయాలు అక్రమాలకు తెరలేపింది మీ ప్రభుత్వము, మీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాష్ట్రంలో నిన్న ఉగాది పండుగ జరుపుకోవడం జరిగింది. అలాగే రేపు రంజాన్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అలాగే మా నారా లోకేష్ బాబు గారు యువ నాయకుడు విద్యార్థులు, యువకులు, నిరుద్యోగుల్లో ఒక పండుగ వాతావరణం తెచ్చాడు. అది ఏమంటే 10,060 పోస్టులు ఈ రాష్ట్ర యువతకు, నిరుద్యోగులకు ఇవ్వడం జరిగింది. దాన్ని ఓర్చుకోలేక ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి నారా లోకేష్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయనకు ఒకటే చెప్తున్నాం, చంద్రశేఖర్ గారు నువ్వు చదువుకున్నావో లేదో తెలియదు కానీ నారా లోకేష్ బాబు గారు అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆయన పట్టా పొందారు. అలాగే రిజర్వ్ బ్యాంక్ లో ఆయన ఉద్యోగం చేశాడు. ఆయన అంటున్నావు కదా లోకేష్ బాబు గారు చదివారో లేదో అని చెప్పేసి, ఇవన్నీ సజీవ సాక్ష్యాలు.
మరి నువ్వు చదివి ఉన్నావో చదవకోకుండా ఉన్నావో నువ్వే ఒక్కసారి తెలుసుకోవాలా. ఈ రోజు రాష్ట్రంలో నిరుద్యోగుల్లో సంతోషదగ్గ విషయం ఉంటే మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దానిపై విషం చిమ్మడం జరిగింది. ఎంతవరకు సమంజసమో అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో లోకేష్ బాబు గారు ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేట్ పరంగా కూడా 20 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చే మనగారు ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్ బాబు గారు అని చెప్పేసి మీరు గుర్తు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజు కేవలం నువ్వు మాట్లాడిన మాటలకు టవర్ క్లాక్ సెంటర్ లో నీ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. అలాగే నువ్వు పరిధి మించి మాట్లాడితే రేపు భవిష్యత్తులో నీకు దేహశుద్ధి చేయడానికి కూడా ఈ అనంతపురం యువత అయితే ముందుకుంటుందని చెప్పేసి నీకు హెచ్చరిస్తున్నా.